మనల్ని హింసిస్తే వారి పతనాన్ని చూడాలని ఆశపడతాను. వారికి ఏదైనా జరిగితే ఒకళ్ళ పైకి నవ్వలేకపోయినా లోపల సంతోషిస్తాను. నన్ను అన్నారు కాబట్టే వాళ్ళకి ఇలా జరిగింది, నన్ను అన్నారు కాబట్టే వారికి ఇలా అయ్యింది కనిపెడతారు. వారి జీవితంలో ఏదైనా ఒక నష్టం జరుగుద్దా, ఏదైనా కష్టం వస్తుందా, వెంటనే దాన్ని వీరికి అడ్వాంటేజ్గా మార్చుకోవాలని ఆలోచన కొంతమందిలో ఉంటుంది. ఎవరు కనిపెట్టినా కనిపెట్టకపోయినా వారు గమనిస్తూ ఉంటారనమాట. 1986 సంవత్సరంలో వాడు నన్ను తిట్టాడు కాబట్టి 2026 సంవత్సరాల కుర్రోడు పడిపోయాడు కాబట్టి అది ఎప్పటికైనా దేవుడు ఏం చేశాడని అక్కడికి కనెక్ట్ చేస్తారు మొత్తం వాళ్ళు. అది వాళ్ళకి ఒకలాంటి పైశాచికమైన ఆనందాన్ని ఇస్తుంది. కానీ దేవుని వీళ్ళకి మనం ఆనందించడానికి లేదు. వ్యాధ్యం అయిందా, ఇబ్బంది పెట్టారా, ప్రతికూల వాతావరణం నెట్టేశారా, దేవునికి అప్పగించి ఇంక వదిలేసేదాన్ని మర్చిపో. ఇంకా దేవుడికి ఎలా ఎవరికి ఏ స్థాయిలో బుద్ధి చెప్పాలో దేవునికి తెలుసు. ఆయన బుద్ధి చెప్పేస్తాడు. కానీ దాన్ని మనం ఆకర్షించే వారంగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసుకుని కనిపెట్టు వారంగా ఉండడానికి వీల్లేదు. నీ దర్శనానికి నీకుంది, నీ పని నీకుంది. దేవుని పని చేయాలా, దేవుని సువార్త ప్రకటించాలా, దేవుని రాజ్య విస్తరణ ముందు కొనసాగాల. ప్రతి ఇంటి ముందు టెంట్ వేసుకుని వాళ్ళకి ఏమొద్దా, నన్ను ఇలా అన్నారు కాబట్టి అని చెప్పి ఆ రికార్డ్ మెయింటైన్ చేయని దేవుడిని ఇక్కడ ఉంచలా. Forget about all those things and focus on God's work in your life. Focus on your call. Focus on the purpose that God has it for you. దేవుడు నీ కొరకు కలిగిన ప్రణాళిక మీద నీ దృష్టిని వెళ్ళిపో. ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు.